హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్ కి స్వాగతం. ఈ వీడియోలో మనం యూపీఐలో రానున్న అతిపెద్ద అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. ఆఫీషియల్ గా ఎన్పీసీఐ నుంచి దీనికి సంబంధించి డీటెయిల్స్ వస్తున్నాయి. సో ఇందులో ఎలాంటి ఫేక్ న్యూస్ అయితే లేదు. డీటెయిల్స్ అన్ని కూడా తెలిస్తే వీడియో పూర్తిగా చూడండి. అందరికీ విషయం తెలిసాలి. వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. అంతేకాకుండా మీరు లేటెస్ట్ ఆఫర్ డీల్స్ అన్ని కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే డెఫినెట్ గా మన టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి. లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఉంటాయి. ఇక్కడ కొన్ని బెస్ట్ డీల్స్ వస్తాయి. అవి కనుక మీరు క్లెయిమ్ చేసుకున్నట్టయితే చాలా మనీ సేవ్ అయ్యే అవకాశం ఉంది. సో ఎవరన్నా ఆన్లైన్ ఎక్కువ షాపింగ్ చేస్తున్నట్టయితే మన గ్రూప్స్ లో జాయిన్ అవ్వడం మంచిదని నేను అనుకుంటున్నాను. ఇక నేను మరొకసారి క్లారిఫై చేస్తున్నాను. ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్న విషయాలన్నీ కూడా అఫీషియల్ గా ఎన్పీసీఐ నుంచి రిలీజ్ అవడం జరిగింది. రీసెంట్ గా యూపీఐకి సంబంధించిన మెంబర్స్ అందరికీ కూడా ఈ డీటెయిల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఫ్యూ డేస్ బ్యాక్ నేను యూపీఐకి సంబంధించి డెలిగేటెడ్ పేమెంట్స్ అంటూ ఒక వీడియో చేయడం జరిగింది. అందులో మనకి బేసిక్ డీటెయిల్స్ మాత్రమే వచ్చాయి. బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని డీటెయిల్స్ వచ్చేసినట్టే. బట్ ఇప్పుడే ఇంప్లిమెంట్ కాదు, కొంచెం టైం పట్టే అవకాశం ఉంది. అయితే ఈ డెలిగేటెడ్ పేమెంట్స్ కి సంబంధించి ఎన్పీసీఐ పెడుతున్న పేరు యూపీఐ సర్కిల్. ఒకే యూపీఐ ఐడిని లేదా ఒకే ప్రైమరీ అకౌంట్ ని యూజ్ చేసుకుని యూపీఐ ట్రాన్సాక్షన్ చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ విధంగా యూపీఐ సర్కిల్ అని నేమ్ పెట్టి ఉండొచ్చు. ఇక ఇంతకుముందు వీడియోలో నేను చెప్పినట్టు ఒక ప్రైమరీ యూజర్ ఉంటారు. ఆ ప్రైమరీ యూజర్ సెకండరీ యూజర్ కి అతను యూపీఐ త్రూ ట్రాన్సాక్షన్ చేసుకునే పర్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అయితే ఇందులో కూడా రెండు రకాల పర్మిషన్స్ ఉండే అవకాశం ఉంది. ఒకటి ఫుల్ డెలిగేషన్, మరొకటి పార్షియల్ డెలిగేషన్. ఇక ఫుల్ డెలిగేషన్ పర్మిషన్ ఇచ్చినట్టయితే ప్రైమరీ యూజర్ సంబంధించిన అకౌంట్ నుంచి సెకండరీ యూజర్ యూపీఐ ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ చేయొచ్చు, అలాగే కంప్లీట్ కూడా చేసేయచ్చు. బట్ ప్రైమరీ యూజర్ దానికి సంబంధించి కొన్ని లిమిట్స్ పెట్టుంటాడు కాబట్టి విత్ ఇన్ ద లిమిట్స్ ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేయొచ్చు అనమాట. బట్ పార్షియల్ డెలిగేషన్ కి వచ్చేసరికి సెకండరీ యూజర్ యూపీఐ ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ మాత్రం చేయగలరు. ప్రైమరీ యూజర్ ఎవరైతే సెకండరీ యూజర్ ని యాడ్ చేశారో అతను యూపీఐ పిన్ ఉపయోగించి ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఫుల్ డెలిగేషన్ లో సెకండరీ యూజర్ ప్రైమరీ యూజర్ కి సంబంధించిన ఇంటర్వెన్షన్ లేకుండానే యూపీఐ ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేయొచ్చు. బట్ పార్షియల్ డెలిగేషన్ లో మాత్రం అలా కుదరదు. మనం యూపీఐ ట్రాన్సాక్షన్ స్టార్ట్ మాత్రం చేస్తాం, పిన్ మాత్రం ప్రైమరీ యూజర్ కీ చేయవలసి ఉంటుంది. అప్పుడే ట్రాన్సాక్షన్ కంప్లీట్ అవుతుంది. ఇక దీనికి సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అవేంటో కూడా ఇప్పుడు చూద్దాం. ఇక యూపీఐ యాప్స్ ఇంకా పిఎస్పి ఉంటారు కదా, ఎవరైతే యూపీఐకి సంబంధించిన సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళైతే మాత్రం ప్రైమరీ ఇంకా సెకండరీ యూజర్ కి సంబంధించి ఇండిపెండెంట్ గా యాప్ చాయిస్ ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది. అంటే వీళ్ళొక యాప్ వాళ్ళొక యాప్ యూజ్ చేసినా గానీ సర్వీస్ అయితే మాత్రం యూజ్ చేసుకోగలిగేలా ఉండాలి. ఇక ప్రైమరీ యూజర్ సెకండరీ యూజర్ ని లింక్ చేయడం కోసం క్యూఆర్ కోడ్ స్కాన్ చేయొచ్చు, లేదా వాళ్ళ యూపీఐ ఐడి ఎంటర్ చేయొచ్చు. అంతేకాకుండా కాంటాక్ట్ లిస్ట్ నుంచి వాళ్ళ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ ప్రస్తుతానికి అయితే మాత్రం మాన్యువల్ గా మొబైల్ నంబర్ ఎంటర్ చేసే ఆప్షన్ అయితే రిస్ట్రిక్ట్ చేయమని చెప్తున్నారు. దీనికి కారణం ఒకటి అయి ఉండొచ్చు. మనం మాన్యువల్ గా ఎంటర్ చేస్తే 1-2 డిజిట్స్ రాంగ్ ఎంటర్ చేసినా గానీ అప్పుడు వేరొకరి మొబైల్ నెంబర్ లింక్ అయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న నెంబర్ ని మాత్రమే సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ప్రొవైడ్ చేయమంటున్నారు. ఇక ఒక ప్రైమరీ యూజర్ అప్ టు 5 సెకండరీ అకౌంట్స్ ని డెలిగేట్ చేయొచ్చు. కానీ సెకండరీ యూజర్ మాత్రం ఎవరైనా ఒక్క ప్రైమరీ యూజర్ నుంచే డెలిగేషన్ పొందగలరు. అంటే మీరు ప్రైమరీ యూజర్ అయినట్టయితే మీరు 5గురికి పర్మిషన్ ఇచ్చి మీ యూపీఐని యూజ్ చేసుకునే పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. బట్ మీరే గనక సెకండరీ యూజర్ అంటే ఒక 5గురి నుంచి మీరు డెలిగేషన్ తీసుకోలేరు. ఎవరైనా ఒక్క ప్రైమరీ యూజర్ నుంచి మాత్రం డెలిగేషన్ తీసుకోగలరు. ఇక ఎంతమంది చెప్పినట్టు ప్రైమరీ యూజర్ కి కొన్ని కంట్రోల్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సెకండరీ యూజర్ కి సంబంధించిన లిమిట్స్ కంట్రోల్ చేయడం కోసం. ఇక ఫుల్ డెలిగేషన్, పార్షియల్ డెలిగేషన్ అంటూ వీడియో స్టార్టింగ్ లో మనం చూసాం కదా. ఫుల్ డెలిగేషన్ ఇచ్చినప్పటికీ కూడా ఒక నెలలో 15,000 లిమిట్ ఉంటుంది. అలాగే ఈచ్ ట్రాన్సాక్షన్ మ్యాక్స్ లిమిట్ 5,000 మాత్రం ఉంటుంది. ఫ్యూచర్ లో మారితే మారచ్చు. బట్ స్టార్ట్ అయ్యే టైం కి అయితే మాత్రం మంత్లీ 15,000, అలాగే ఈచ్ ట్రాన్సాక్షన్ లిమిట్ 5,000 మాత్రం ఉంటుంది. ఒకవేళ పార్షియల్ డెలిగేషన్ అయితే మాత్రం ఎగ్జిస్టింగ్ యూపీఐ లిమిట్స్ ఏ విధంగా ఉంటాయో అవే లిమిట్స్ అక్కడ కూడా వర్తిస్తాయి. ఇక మీ అందరికీ తెలిసే ఉంటుంది, మన యూపీఐ జనరేట్ చేసిన వెంటనే 24 అవర్స్ పాటు మనకి 5,000 లిమిట్ ఉంటుంది. అదే లిమిట్ మనకి యూపీఐ సర్కిల్ లో కూడా వర్తిస్తుంది. ఇక సెకండరీ యూజర్ ఎలాంటి యూపీఐ ట్రాన్సాక్షన్ చేసినా గానీ ఆ పర్టికులర్ ట్రాన్సాక్షన్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ప్రైమరీ యూజర్ సంబంధించిన యాప్ ఇంకా బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్లు అయితే మాత్రం డెఫినెట్ గా చూపించవలసి ఉంటుంది. ఈ విధంగా కొన్ని గైడ్ లైన్స్ అయితే ఎన్పీసీఐ నుంచి రావడం జరిగింది. బట్ దీన్ని ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారనే విషయంపై ప్రస్తుతానికి అయితే క్లారిటీ లేదు. ఎలాంటి అప్డేట్ వచ్చినా మీకు తెలియజేస్తాను. బట్ ఈ సిస్టమ్ కొంతమందికి అయినా యూజ్ అయ్యే అవకాశం ఉంది. సో వీడియో చూసే ప్రతి ఒక్కరు వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. మరికొన్ని అప్డేట్స్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.